క్రియేటివిటీ అందరి దగ్గర ఉండొచ్చు, బట్ క్రియేటివిటీ విత్ ఎంపతి ఈజ్ వెరీ రేర్. ఇఫ్ ఐ ఫీల్ ఎ పర్సన్ హ్యాస్ సో మచ్, ఒక పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, ఎదుటోడి గురించి ఆలోచిస్తాడు, పక్కలోడి గురించి ఆలోచిస్తున్నాడు, వాడికి క్రియేటివిటీ కూడా ఉంది అంటే వాడి దగ్గర నుంచి చాలా సెన్సిబుల్ సినిమా వస్తుందని నేను నమ్ముతాను. మై స్ట్రాంగెస్ట్ ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ సినిమా ఈజ్ టు స్ప్రెడ్ లవ్ అండ్ పాజిటివిటీ. ఆదిత్య గారు, హాయ్. హాయ్ హాయ్, వెల్కమ్ టు అవర్ ఆఫీస్. సో ఈరోజు నేను కలిసేది ఆదిత్య హాసన్, ద ప్రొడ్యూసర్, నాట్ ఎగ్జాక్ట్లీ ద డైరెక్టర్. కైండ్ ఆఫ్ యా. సో లిటిల్ హార్ట్స్ రాబోతోంది. దాని మీ ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి ఇట్స్ కాల్డ్ బైరాగి కథలు. అండ్ మీ ఇన్స్టాగ్రామ్లో January 1st, 2023 రోజు యూ హ్యాడ్ పోస్టెడ్ వన్ ఇమేజ్. అదేంటంటే ఒక బీచ్లో నిలబడి ఉన్నారు మీరు. న్యూ బిగినింగ్స్, #న్యూ బిగినింగ్స్, #బైరాగి కథలు అని ఉండే. సో వై బైరాగి కథలు? Bairagi Kathalu is kind of my own philosophy basically, and I am surprised that people would ask this kind of questions, because last time also when I was in a press meet, somebody asked me the same question. I didn't know that people would also recognize the title of a production house and jappi. It is more like somewhat my philosophy where I feel Satram Bhojanam Matam Nidra antaru. ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. సత్రం భోజనం మఠం నిద్ర అంటే అన్నదాన సత్రం ఉండేది, అట్లా సత్రంలో తినేటోళ్ళు, మఠంలో అనుకునేటోళ్ళు. అంటే వాళ్ళు బైరాగి లాగా, వేర్ యూ డోంట్ హ్యావ్ అంటే పెద్ద లైఫ్ ఏం ప్లెజర్స్ కి డిటాచ్ అయిన ఒక పర్సన్. ప్లెజర్స్ కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్ కావచ్చు, వేర్ యు ఆర్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్. సో విచ్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రాక్టీస్ ఇట్. ఐఎమ్ నాట్ yet fulfilled, but kind of practicing it. So I felt that is very close to my heart. So atla బైరాగి కథలు అని పెట్టుకున్నాను. No, but why practice that? అంటే because certain things happened in my life, especially losing certain people. After 3 days, one of my cousin, I lost him. Today is the day I lost him actually. Oh, August 15th. shit, I'm sorry about that, man. So he was there with me since morning. ఆ రోజు ఎందుకో హీ వాజ్ దేర్. హీస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తను ఉన్నాడు. ఆల్ ఆఫ్ సడన్ ఆ రోజు నైట్ మా డాడీ ఫోన్ చేసి వాడికి ఏదో హెల్త్ బాగాలేదంటే, దెన్ ఐ టుక్ హిమ్ ఇన్ ద కార్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ద హోల్ థింగ్ హ్యాపెండ్. ఐ ఫెల్ట్ సో సాడ్. 2 days ఏడ్చినాము, అంతా అయింది. 3rd day or 4th day అగైన్ ఐ గాట్ బిజీ with my work and things. Yeah, అది చాలా sad bro అది. So I got busy, and then all of a sudden slowly I could realize that I'm getting busy with my own work. అంటే ఫస్ట్ డే ఉన్నంత బాధ సెకండ్ డే లేదు. ఒక 1 week తర్వాత I completely moved on. I could sense that, and that's how human nature would be. And we might be, that's how we are programmed. అలా లేకపోతే బతకలేం కదా in one way. Yeah. సో దెన్ ఐ ఫెల్ట్ ఇంతేనా, సింపుల్గా అయిపోయిందా ఇంకా అనిపించింది. దెన్ ఐ ఫెల్ట్ నాలో ఆల్రెడీ ఉంది, ఇంకా కొంచెం వస్తుందేమో, ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేద్దాము అని అనుకుంటున్నాం. అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఎవడేమో అయినా పుణ్యం కాదు, కొన్ని జరిగిపోయినప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ విచ్ ఇస్ నాట్ ఇన్ అ హ్యాండ్స్ అనేది. దట్స్ ద రియలైజేషన్ దట్ ఐ గాట్ so a couple of years back. Since then I have been practicing it. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని వింటే నాకు ఒకటి ఎప్పుడు నాకు కూడా ఇది అనిపిస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఒక పెద్ద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, చాలామంది అమాయకులు చనిపోయారు, ఒక ఫ్లైట్ కూలిపోయింది, చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. ఆ న్యూస్ విన్న ఒక్కరోజు ఒక 2 daysకి వీఆర్ లైక్, అరే జీవితం అంటే ఏంట్రా, ఏంటి ఇంత ఫీబుల్ ఆ లైఫ్. లేకపోతే నేను మొన్న ఒక న్యూస్ చూసా, దట్ ఇట్స్ అ వెరీ సాడ్ క్లిప్. ఒక 25-year-old అతను బ్యాడ్మింటన్ ఆడుతూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, అరే జీవితం అంటే ఏంటి, మనం ఎందుకు స్ట్రెస్ తీసుకుంటాము ప్రతి దాని గురించి, మన ప్రయారిటీస్ ఏంటి, ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అనిపిస్తుంది. ఒక 2 days అలా ఉంటాము, 2 days కూడా కాదు, ఒక వన్ డే అలా ఉంటాము, సెకండ్ డే నుంచి మూవ్ ఆన్ అయిపోతాం. అంటే ఆబ్వియస్లీ కదా, అంటే నేను మొన్న ఫ్లైట్ క్రాష్ అయింది కదా లండన్. వీఆర్ గోయింగ్ టు లండన్ ఆల్సో. సో రేపు వెళ్తున్నాం ఎట్లయినా. సో సేమ్ లండన్ ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు ఐ కుడ్ సీ దేర్ సో మెనీ పీపుల్ ఆర్ ఫీలింగ్ సాడ్. They put a status that we're feeling sad.
రిమైనింగ్ స్టోరీ పెడతారు కదా, పక్క స్టోరీ మళ్ళీ వాళ్ళు కాఫీ తాగుతున్నట్టో లేకపోతే ఏడుకో ట్రిప్కి వెళ్ళినట్టో ఏదో ఒకటి ఉంటుంది, రెండు ఉంటాయి. అది పెట్టినందుకు ఇది పెట్టొద్దు, ఇది పెట్టినందుకు అది పెట్టొద్దు అనేది నా ఇంటెన్షన్ కాదు. అంటే లైక్ ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్సింగ్ బోత్. యూ ఫీల్ సాడ్ బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు బీ సాడ్ ఆల్ ద టైమ్. యూ హ్యావ్ టు మూవ్ ఆన్. సో అది ఉంది. ఇంకా ఇన్ డీటెయిల్గా ఆలోచిస్తే అప్పుడప్పుడు వస్తుంది, లేకపోతే లైఫ్లో అలా అలవాటు అయిపోతుంది. అసలు వై టర్న్ ప్రొడ్యూసర్, ఎందుకు అసలు ప్రొడ్యూసర్ అవ్వాలనిపించింది? అంటే ఐవ్ బీన్ థింకింగ్ అంటే బికాజ్ దిస్ ఈస్ మై థర్డ్ ఫిల్మ్. అంటే టీచర్ అని ఒక సినిమా చేసిన రైట్ బిఫోర్ 90s అండ్ దెన్ 90s. ఐ గివ్ మోర్ క్రెడిట్ టు నవీన్ అన్న బికాస్ నవీన్ మేడరం, నవీన్ అన్నతో నేను ఆల్మోస్ట్ బ్రదర్స్ లా ఉంటాం. అయితే నవీన్ అన్న నేను కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఆయన త్రూ చాలా నేర్చుకున్నాను నేను ప్రొడక్షన్ గురించి. అండ్ రెండోది ఐ ఆల్వేస్ వాంటెడ్ వన్ థింగ్ అయితే క్లారిటీ ఉంది, ఐ వాంట్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ బట్ డైరెక్టర్గానే ఫర్ ఎవర్ నేనైతే ఉండలేను అనేది క్లారిటీ నాకుంది. సర్టెన్ పీరియడ్ వచ్చిన తర్వాత మనం ఫేడ్ అవుట్ అవుతాం. సో ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దికి యూ మైట్ బీ గుడ్ ఎట్ యువర్ జడ్జ్మెంట్ బట్ యూ మే నాట్ బీ గుడ్ ఎట్ క్రియేటివిటీ, యువర్ ఓన్ క్రియేటివిటీ. సో యూ హ్యావ్ టు keep on updating yourself or else you have to keep on collaborating with the new talent. Then only you will evolve as a creative person. Right. So రెండు విధాలుగా నాకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో. అండ్ ఐ రియలీ వాంటెడ్ టు బి కొలాబరేటివ్. ప్రేమలు రాసినప్పుడు కూడా సో మెనీ పీపుల్ టోల్డ్ మీ డబ్బింగ్ రైటర్ ఎందుకు అవసరమా, అది కూడా తమ మలయాళం సినిమా, చిన్న సినిమా. కపుల్ ఆఫ్ పీపుల్ టోల్డ్ మీ బట్ ఐ ఫెల్ట్ ఇట్ వెరీ హ్యాపీ అండ్ ఛాలెంజింగ్ ఆల్సో. వెన్ ఐ వాచ్డ్, నేను అప్పటి వరకు చూసిన తర్వాతనే రాద్దామని డిసైడ్ అయినా, పోయి థియేటర్లో చూసిన తర్వాత నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి రాసిన. సో నాకు ఇది కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నేను చేస్తున్నా. అండ్ మై జడ్జ్మెంట్ విల్ బీ వెరీ ప్రాక్టికల్. నేను చాలా ప్రాక్టికల్గా ఆలోచించి అది నాకు వర్కౌట్ అవుతుంది, నేను చేయగలుగుతాను, నా కాన్ఫిడెన్స్ ఉంటేనే చేస్తా. దో ఐ హ్యావ్ 100 ఆపర్చునిటీస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ విల్ క్రాస్ చెక్ వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఐఎమ్ వర్త్ ఇట్ ఆర్ ఇట్ ఈస్ బికాస్ ఐ హ్యావ్ సర్టెన్ ఫేమ్ ఆర్ ఐ హ్యావ్ సర్టెన్ సక్సెస్ అనేది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే దెన్ ఐ గాట్. ఇప్పుడు ప్రేమలో అంత సక్సెస్ అయింది, అంత పేరు వచ్చింది నాకు. యూ కెన్ ఇమాజిన్ దట్ సో మెనీ ఫిల్మ్స్ వుడ్ హావ్ కమ్ రైట్, బట్ ఐ డెంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ బికాస్ ఐ నో దట్ అది మళ్ళా మొనోటనస్ అయిపోతుంది. ఇప్పుడు రాసినా కూడా చేసినా కూడా అండ్ వచ్చిందని కూడా చేయబుద్ధి కాదు నాకు. ఇట్ హ్యాస్ టు ఎగ్జైట్ మీ. ఓకే ఓకే. సో ఇందులో సాయి మార్తాండ్ ఇస్ ద డైరెక్టర్. అతను మీకు ఎలా తెలుసు, ఎలా జరిగింది అసలు? సో సాయి మార్తాండ్ నాకు మౌలి నుంచే పరిచయం. మౌలికి నేను ఎప్పుడు అడుగుతుండే 90s తర్వాత ఎప్పుడైనా హ్యాంగ్ అవుట్ అయినా కలిసిన, ఇంకేంటి వింటున్నా బ్రో కానీ నచ్చట్లేదు అంటాడు. ఐ నో దట్ మౌలి ఈజ్ వెరీ వెరీ క్రియేటివ్ పర్సన్ మౌలి. సో హిస్ టేస్ట్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై టేస్ట్. అంత ఈజీగా యాక్సెప్టెన్స్ ఉండదు ఇద్దరికి. ఏదైనా చాలా పర్టికులర్, చాలా నిజంగానే చాలా వర్తుంటేనే, లేకపోతే చాలా కాంప్లికేటెడ్ టేస్ట్ ఇద్దరిది. సో ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు ఫోన్ చేసి నాకు ఒక కథ నచ్చింది, నువ్వు విను అన్నాడు. అంటే నాకు అప్పటికే 50% షూర్ నేను మౌలికి నచ్చిందంటే నాకు నచ్చుతుందేనా కాన్ఫిడెన్స్. వినగానే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బికాస్ వింటుంటే వీడు ఎవడు సేమ్ అలా రాస్తున్నాడు అనే ఫీలింగ్. ఓకే. అంటే నా టేస్ట్ ఆఫ్ రైటింగ్, ఆ చిన్న చిన్న డీటెయిల్స్ని తీసుకొని దాని నుంచి సిచ్యువేషనల్ కామెడీ క్రియేట్ చేయడం కానీ, అండ్ వెరీ రియలిస్టిక్ డే టు డే లైఫ్ని ఎంబ్రేస్ చేస్తుండు, రిలేటబుల్గా రాస్తుండు. ఆ మూమెంట్ నాకు అర్థమైపోయింది, దిస్ విల్ వర్క్ అండ్ వెరీ సింపుల్ బట్ ఎట్ బ్యూటిఫుల్. సో ఆ మూమెంట్లో నాకు మార్తాండ్ పరిచయం, అట్లా వి క్రాక్డ్ ఇట్. సో మీరు చాలామంది మీ సర్కిల్ మొత్తము ఆస్పైరింగ్ రైటర్స్ ఉంటారు, లేకపోతే ఆల్రెడీ క్రెడిట్ ఉన్న రైటర్స్ ఉంటారు. ట్రయల్స్ వేస్తూ ఆన్ ద వర్జ్ ఆఫ్ క్రాకింగ్ ఆ రైటర్స్ కూడా సర్కిల్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇంటరాక్ట్ అవుతుంటారు కదా. వాట్ ఈస్ వన్ థింగ్ దట్ యు సీ ఇన్ సంబడి లైక్ సాయి మార్తాండ్ బియాండ్ ద రైటింగ్? ఓకే, రైటింగ్ ఓకే, రిలేటబుల్ ఉంది, దట్స్ ఓకే. బియాండ్ దాట్, ఓకే, this person is worth traveling with, this person is worth collaborating with ante what are the qualities that you see in that particular individual? One quality definitely గా ఎప్పుడు నేను ఒక పర్సన్ లో చూసేది ఏంటంటే innocence is something I feel very personal. అంటే when you are talking to somebody you feel that this fellow is talking
సెల్ఫ్లెస్, అంటే వాడి కోసం ఆలోచించి మాట్లాడతలేడు. అండ్ అది నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. సమ్ కైండ్ ఆఫ్ ఎంపతి యూ సీ ఇన్ సంబడి. క్రియేటివిటీ అందరి దగ్గర ఉండొచ్చు, బట్ క్రియేటివిటీ విత్ ఎంపతి ఈజ్ వెరీ రేర్. ఇఫ్ ఐ ఫీల్ ఎ పర్సన్ హ్యాస్ సో మచ్, ఒక పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, ఎదుటోడు గురించి ఆలోచిస్తాడు, పక్కలోడు గురించి ఆలోచిస్తున్నాడు, వాడికి క్రియేటివిటీ కూడా ఉంది అంటే వాడి దగ్గర నుంచి చాలా సెన్సిబుల్ సినిమా వస్తుందని నేను నమ్ముతా. నైస్ మ్యాన్. సో అట్లా మనోడి దగ్గర కూడా క్వర్కీనెస్ ఉంది, బట్ దాంట్లో చాలా ఇన్నోసెన్స్ ఉంది. వాడు మాట్లాడే మాటలు కానీ చిన్న చిన్న, అంటే సో మచ్ ఆఫ్ ఫన్ ఉంటుంది. వెరీ యంగ్ ఫెలో, 25-26 years. వావ్. సో మాట్లాడుతుంటే నీకు తెలిసిపోతుంది, అంటే కొత్త అండ్ వెరీ ఇన్నోసెంట్ క్వశ్చన్లు అడుగుతాడు, ఇన్నోసెంట్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఐ కుడ్ సీ మై సెల్ఫ్ ఆల్సో లాట్ విత్ ఇన్ హిమ్. అది మార్తాండ్లోని కాదు, ఎవరి దగ్గరైనా ఇఫ్ ఐఎమ్ కొలాబరేటింగ్, నా పర్సనల్గా నేను మెసేజ్ చేస్తున్న ఒక పర్సన్కి అంటే ఆ పర్సనాలిటీ 100% మ్యాచ్ అయి ఉండాలి. అప్పుడు నా అంతటా నేనే మెసేజ్ చేస్తా. బట్ ఆ ఇన్నోసెన్స్ ఉంటుందా ఆదిత్య? మీరు చాలా మందితో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా, ఈ ఈకో సిస్టమ్ ఆ ఇన్నోసెన్స్ ని ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ. ఈ ఈకో సిస్టమ్ ఆ ఇన్నోసెన్స్ ని ఉంచుతుందా? మీరు చూసుంటారు కదా మీ లైఫ్ నా లోపల ఉంది అని నేను అనుకుంటా. అంటే ఇన్నోసెన్స్ అని కాదు, దట్ ఎంపతి ఐ హ్యావ్. అండ్ ఇప్పటికీ ఐ డోంట్ థింక్ మచ్ అబౌట్ హౌ మచ్ ఫేమ్ ఐఎమ్ గెటింగ్, హౌ మచ్ మనీ ఐఎమ్ గెటింగ్. I feel that I'm making films absolutely to make audience feel positive. And I might be a drop in an ocean, to be frank. But my strongest intention of making cinema is to spread love and positivity. That is the first intention getting into the industry. So నా లోపల ఉంది అంటే చాలా మందిలో ఉంటుంది అనేది నా స్ట్రాంగెస్ట్ ఫీలింగ్. Okay. But that also says that nice people look at the world in a nice way. Yeah. That is also true. But నేను maximum I see definitely అయితే there are so many people, I meet so many people. ఇప్పుడు వరకు నా ఇండస్ట్రీలో కలిసిన ప్రతి ఒక్కరు have been so nice to me. So nice. ఎవరు నన్ను చీట్ చేసిందో లేకపోతే ఇప్పుడు చెప్తుంటారు కదా వాడుకొని వదిలేసిరా, అట్లాంటివి జరిగినా కూడా చాలా చిన్న చిన్నవి జరిగినాయి. తర్వాత నేను మర్చిపోయినా కూడా, అంటే నేను గుర్తుపెట్టుకోలే, దానివల్ల నాకు పెద్దగా లాస్ ఏం రాలే. మహా అంటే టైం పోయింది, డబ్బులు పోయినాయి, చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. అంటే దానివల్ల నీకు కొత్త రైటింగ్ వచ్చింది, కొత్త థాట్ ప్రాసెస్ వచ్చింది. అంటే బేసికల్లీ మీ ఫస్ట్ సినిమా వాట్ ఎవర్ దట్ హ్యాపెండ్, after that also unfortunate, I have been a writer for a couple of films. I can't take out the names. Ghost writer kada? Okay. In terms of helping out దాంట్లో. ఓకే. సో నాకు మీ రైటింగ్లో బాగా నచ్చేది ఏంటంటే ఇట్ హ్యాస్ అ వెరీ ఆటోబయోగ్రఫికల్ క్వాలిటీ అబౌట్ ఇట్. లాస్ట్ టైం మనం వీడియో చేయలేదు, బట్ టెక్స్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు దాంట్లో ఒక విషయం చెప్పారు. అదేంటంటే సినిమా అనేది ఒక వ్యూవర్ 2 రకాల కింద చూస్తారు. ఒకటి, అతను తన లైఫ్లో చేయలేనివి చూసినప్పుడు సంతోషపడతాడు. ఇంకొకటి, తననే తను చూసుకుంటే సంతోషపడతాడు. I belong to the second category. Now I want to understand this from a aspiring writer perspective, aspiring writer or aspiring filmmaker perspective నుంచి దీన్ని చూస్తే, అందరికీ మన లైఫ్ని ఒక సినిమా కింద చేసేస్తే ఓకే, దాంట్లో ఇట్స్ అ స్టోరీ, మనందరికీ తెలిసిన స్టోరీ. నా కథ నాకు తెలుసు కదా. ఇప్పుడు ఆదిత్య హాసన్ కథ నాకు తెలియకపోవచ్చు, ఈ రూమ్లో ఉన్న కెమెరామెన్నో లేకపోతే అవినాష్ ఆ కథ నాకు తెలియకపోవచ్చు, కానీ నా కథ నాకు తెలుసు కాబట్టి దీంట్లో చాలా డ్రామా ఉంది అని నేను నమ్ముతాను. కాబట్టి నేను దాన్ని రాసేయడానికి ట్రై చేస్తా. కానీ అది సినిమా కింద వర్తియా లేకపోతే కాదా అనే విషయం బయట పర్సన్ ఒకరు చూసి చెప్తే తప్ప ఆ విషయం నాకు తెలియదు. బట్ మేకింగ్ ఇట్ ఆటోబయోగ్రఫికల్ ఈజ్ ఆల్సో ఈజీ రూట్. బట్ హౌ డూ యూ లుక్ ఎట్ ఆటోబయోగ్రఫికల్ నేచర్ ఆఫ్ ఫిల్మ్స్ when somebody is trying to make their first film or something? I feel it comes out authentic first of all. అంటే నీ కథని, ఇప్పుడు నా కథని నేను రాద్దాము అని అనుకొని ఎవడు రాయడు నా దృష్టిలో. వాళ్ళు రాస్తున్నప్పుడు వాళ్ళ ఇన్సిడెంట్స్ ఇన్స్పైర్ అయ్యి దాంట్లో రాస్తారు. ఈరోజు ఇప్పుడు నేను అరే నా కథ మస్తు ఉంటుంది నేను రాస్తా అని నోబడీ విల్ ఫీల్. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్
మన కథని మనం రాద్దాం అంటే దానికి ఎండింగ్ ఉండదు. ఫస్ట్ ఐ ఫీల్ దేర్ ఈస్ నో ఎండింగ్ ఫర్ ఎనీ స్టోరీ, ఎనీబడి స్టోరీ. దెర్ ఇస్ అ బర్త్ అండ్ అ డెత్, అండ్ ఇఫ్ యూ బిలీవ్ దట్ దట్స్ ద బిగినింగ్ అండ్ దిస్ ద ఎండ్, దెర్ ఇస్ నథింగ్. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలుసుకున్నారు, లవ్ చేసుకున్నారు, ఎట్లా ఇబ్బందులు పడ్డారు, ఎట్లా లవ్ చేసుకున్నారు అనేది స్టోరీ. రైట్. ఓకే, మనం ఎక్కడ ఎండ్ చేస్తాం, పెళ్లి చేసుకునే దాకా ఎండ్ చేస్తాం. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకో కష్టాలు వస్తాయి కదా. అంటే వాట్ ఈస్ ద ఎండింగ్? సో బేసికలీ దెర్ ఇస్ నో ఎండింగ్. సినిమాలో ఎండింగ్ అనేది మనం జనాలను సాటిస్ఫై చేయడానికి రాస్తాం. బేసికలీ మనం కూడా ఇది అబ్బా అబ్సల్యూట్ క్లైమాక్స్ అని ఫీల్ అవుతాం. ఇఫ్ యూ సీ ద అనౌన్స్మెంట్ వీడియో ఆల్సో, పోస్టర్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిల్మ్, అండ్ అన్ఫినిష్డ్ స్టోరీ అని ఉంటుంది. దెర్ ఇస్ నో ఫినిషింగ్. ఇఫ్ యూ ఫీల్ దట్ యూ జస్ట్ హ్యావ్ టు సాటిస్ఫై ద ఆడియన్స్. అందుకనే ఐ ఫీల్ సినిమాటిక్గా రాద్దామని పోయినా రాదు, బట్ అది అనుకోకుండా ఇన్స్పిరేషన్ అవుతుంది, అది హెల్ప్ అవుతుంది బెటర్గా రాయడానికి. అండ్ టు ఆన్సర్ దట్ పర్టికులర్లీ, నువ్వు ఎవరి దగ్గరికైనా పోయినా సరే రైటర్, ఇది నా స్టోరీ సార్, నేను చాలా పర్సనల్గా రాస్తున్నా అని చెప్పడు. అసలు వాడు చెప్పడు. వాడు పోయి ఒక కథ చెప్తున్నా అంటాడు. అవతల వాళ్ళు గుర్తించి ఇది నీ పర్సనల్ స్టోరీ కదా అంటారు. సో దట్స్ ద థింగ్. అట్లా ఐడెంటిఫై చేయగలిగితే అది ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్? నేను మీరు కథ నేను వింటూ ఉన్నా, ఆదిత్య చెప్పేది నాకు ఒకటి, ఇది నీ పర్సనల్ స్టోరీ అని నాకు అర్థమైతే మీరు చెప్పేది, ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్? అంటే ఇప్పుడు నా పర్సనల్ స్టోరీ మీకు గుడ్ అనిపించచ్చు, బ్యాడ్ అనిపించచ్చు. మనం ఎట్లా రాసినాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అది గుడ్ థింగా బ్యాడ్ థింగ్ అంటే గుర్తుపట్టడం ఈజీయే. ఇప్పుడు నువ్వు రామ్ వెంకట్, నేను ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ని అని చెప్పేసి నువ్వు ఒక స్టోరీ దాన్ని బ్యూటిఫుల్గా చెప్తావా, బ్యాడ్గా చెప్తావా అనేది దాని మీద డిపెండ్ అయ్యి దాన్ని జడ్జ్ చేయలేదు. అది గుడ్ థింగ్ అవుతుందా, బ్యాడ్ థింగ్ అవుతుందా అని. మీరు 90s పిచ్ చేసేటప్పుడు చెప్పేవాళ్ళు ఎవరికన్నా, అసలు నారేట్ చేసేటప్పుడు కానీ ఎవరికి రిలీజ్ అయిన తర్వాతే చెప్పారా? రిలీజ్ అయిన తర్వాత కూడా దే స్ట్రెస్డ్. అంటే అప్పుడు కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ మై నేమ్ వాజ్ దట్ కిడ్స్ నేమ్, అండ్ దట్ ఫెలో సమ్వేర్ ఏదో ఒక ఎపిసోడ్ లో ఎండింగ్ లో ఏమైతారో పెద్ద డైరెక్టర్ అవుతా అంటాడు. సో అవన్నీ ఏమంటారు, ఈస్టర్ ఎగ్స్ అంటారా, అట్లా సో అవన్నీ కొన్ని మన సాటిస్ఫాక్షన్ కోసం, డీటెయిలింగ్ కోసం రాసుకునేటి చిన్న చిన్నవి మనకుంటాయి కొన్ని. అట్లా అడిగినప్పుడు ఒప్పుకుంటాము. కానీ ఒప్పుకున్నా కూడా ఇప్పుడు నాకు సూపర్ హిట్ అయిపోయింది కాబట్టి నేను నా మొత్తం లైఫ్ నాదే అని చెప్తే అది అబద్ధం. ఎవరి లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉండదు. అందరి లైఫ్లో జరిగినవి క్లబ్ చేసుకొని ఒకరి లైఫ్లో పెట్టి మనం సినిమా చేస్తాం. ఇది కూడా అంతే. సో ఐ డోంట్ బిలీవ్ దట్ ఇఫ్ సంబడీ సేస్ దట్ ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్ నా లైఫ్లో జరిగిందని చెప్పి రాస్తున్నాము అంటే ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్. ఓకే. అండ్ మీ రైటింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడితే, లాస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు ఒక సూపర్ కోట్ ఒకటి ఇచ్చారు. క్వశ్చన్ ఏంటంటే, 90s లాంటి ఒక పర్సనల్ సినిమా తీశారు కదా, పర్సనల్ స్టోరీ ఒకటి చెప్పారు కదా, దీన్ని దాటి కెన్ యూ మేక్ సంథింగ్ యాజ్ పర్సనల్ యాజ్ దిస్? ఆల్రెడీ యూ మేడ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ పర్సనల్. కెన్ యూ మేక్ సంథింగ్ యాజ్ పర్సనల్ యాజ్ 90s ఇన్ ద ఫ్యూచర్? ఆ క్వశ్చన్కి మీరు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఐ హ్యావ్ అ couple of more stories to tell. I want to share my perspective on life, career, marriage through stories. My stories are my opinions. I don't write stories. I weave drama around my opinions. Yeah. So please elaborate on this. It is very simple. The thing is, life revolves around success, sex, and money. That's what I believe. Okay. So if you have a control on these three, and how do you control, is the film. That is the life for anybody, I feel. ఆ మూడిటికి సంబంధించి నా పర్స్పెక్టివ్స్ చెప్తాను అని చెప్పి. అంటే ఇప్పుడు అదే కదా ఏ మనిషి అయినా కోరుకునేది. అంటే మ్యారేజ్, లవ్, తర్వాత సెక్స్, తర్వాత మనీ, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ సక్సెస్. అండ్ సో ఈ మూడిటి మీదనే ఏ సినిమా అయినా ఉంటుంది. దాని మీద నా ఒపీనియన్స్ చెప్తా. ఆ ఒపీనియన్స్ అవి నా పర్స్పెక్టివ్స్. అవి మీకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని చెప్పను, డినై చేయమని చెప్పను. అది నా ఒపీనియన్స్. మీకు నచ్చితే యూ విల్ యాక్సెప్ట్ ఇట్, నచ్చకపోతే ఇది కాదనుకోవచ్చు. అంతే, ఆ సింపుల్. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సినిమా కూడా ఈస్ లైక్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 90s యువర్ లైఫ్. అంటే అది కూడా లండన్, మీరు లండన్లో చదివారు. అంటే ఎట్లా చెప్పాలి, there are so many incidents that I personally felt when, because I was in London. నేను చదువుకున్నా కాబట్టి నేను చాలా దగ్గరగా చాలా విషయాలు చూసిన.
నా ఫ్రెండ్స్ లైఫ్ చాలా మట్టుకు చూసిన, నా పర్సనల్ లైఫ్ చూసిన, అన్ని క్లబ్ చేసిన, చూసింది రాసిన, చేసింది అయితే కాదు. అంత అంత బ్యూటిఫుల్గా అయితే లేదు. పేర్లన్నీ ఆదిత్య అని ఒక పేరు ఉండడం వల్ల ఏమైపోయిందంటే అది చాలా మట్టికి రిలేటబిలిటీ వచ్చింది. ఇంకోటి ఏంటంటే 90s నుంచి కాబట్టి నేను పేరు కూడా చేంజ్ చేయలేకపోయినా. సో హీరోయిన్ పేరు కానీ లేకపోతే ఫ్రెండ్స్ పేర్లు కానీ దాంట్లో ఒక డ్రామా క్రియేట్ చేసి ఈ పేరుకి మ్యాచ్ అయ్యే పేరు ఒకటి తీసుకొని కపుల్ ఆఫ్ అదర్ పేర్లు తీసుకొని ఈవెన్ కాస్ట్యూమ్స్, నేమ్స్ అన్ని దాంట్లో ఒక స్టోరీ టెల్లింగ్ పెట్టుకున్నా. లొకేషన్స్ కూడా ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ విల్ బి ఎందుకంటే ఎందుకంటే మీరు వనపర్తి ఆ ఇల్లు రీక్రియేట్ చేయడానికి ఫ్లోరింగ్ కూడా మీరు 90s కి మ్యాట్ వేసి ఫ్లోరింగ్ కూడా అట్లానే ఉండాలని చెప్పారు కాబట్టి సేమ్ సేమ్ నేను ఏ యూనివర్సిటీలో చదువుకున్నాను అదే యూనివర్సిటీ, అదే క్లాస్ రూమ్స్, అదే బీచ్. సో వెరీ మచ్ క్లోజ్ బట్ వెరీ మచ్ సీన్ అంటే అబ్జర్వ్ చేసింది, చూసింది, ఎక్స్పీరియన్స్ చేసింది అన్నీ కలిపి. ఇప్పుడు స్టీవెన్ స్పీల్బర్గ్ ఈ సినిమా తీశారు కదా, ఏంటది ఫేబుల్ మెన్స్ అని ఒక సినిమా తీశారు ఆయన. ఓకే, దట్ ఈస్ బేస్డ్ ఆన్ హిస్ లైఫ్. ఓకే, బట్ ఆయన ఎప్పుడు తీశారంటే ఆయనకి పాపం కాదు, ఆయనకు ఒక 75 ఏళ్ళు వచ్చాక, ఆయనకు ఒక 75-80 years వచ్చాక ఆయనకి సినిమా మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ పుట్టింది, నా ఎర్లీ లైఫ్ ఏంటి, నేను రిలీజన్ అనే దాన్ని ఫస్ట్ టైం ఎలా ఐడెంటిఫై చేశా అని హీ వాజ్ రిఫ్లెక్టింగ్ ఆన్ హిజ్ younger years that he was doing almost after 50 years or something, and he said ఆ సినిమా బడ్జెట్ ఒక $40 million అయి ఉంటుంది. ఆయన చెప్పాడు దిస్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ థెరపీ ఐ హావ్ ఎవర్ హ్యాడ్ అని చెప్పి. ఓకే, సో అట్లా మీది కూడా చూస్తుంటే ఐఎమ్ నాట్ సేయింగ్ వెదర్ ఇట్స్ థెరపీ ఆర్ నాట్, బట్ అ లాట్ ఆఫ్ యువర్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఈస్ recreating the moments you have experienced. Is that right? Partially it is right. Partially it is more like కామన్ పీపుల్ లైఫ్ని రీక్రియేట్ చేయడం. నా ఒక్కటి లైఫ్ కాదు, నాలాగా ఎంతమంది ఉందని అనేది నేను అబ్జర్వ్ చేసి. ఎందుకంటే సినిమా ఇప్పుడు నేను బిలీవ్ చేస్తుందంటే మనం బర్త్డే వస్తుంది, బర్త్డే పండుగలు అవి సెలబ్రేట్ చేసుకుంటాం, బట్ వీ డోంట్ సెలబ్రేట్ ఎవ్రీ డే. Right. You know, if you are, unless until you don't understand the importance of the daily life, you don't understand the importance of the main days. అంటే మనం ఆ రోజు వీకెండ్ కోసమే ఎదురు చూస్తుంటాం, రైట్? అంటే నీకు అది వీకెండ్ ఎందుకు అనిపించింది అంటే ఈ అన్ని రోజులు ఇట్లా ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి. కానీ దీంట్లో కూడా ఒక బ్యూటీ ఉంటుంది. సో డైలీ లైఫ్ని మనము ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తే అంత బాగుంటుంది. అండ్ ఐఎమ్ ఫార్చునేట్ దట్ ఐఎమ్ ఇన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇండియాలో ఎక్కువ మిడిల్ క్లాస్ జనాభా ఉంది. సో ఎక్కువ సినిమాకి వచ్చేది కూడా వాళ్ళే. సో నాకు అక్కడ నా టార్గెటెడ్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ టు గివ్ మోర్ టు దెమ్. ఇప్పుడు రోల్స్ రాయ్స్ కొనేటోళ్ళు చాలా తక్కువ, కానీ బేసిక్ కార్ క్రెటా, నెక్సాన్ ఇవన్నీ కొనేటోళ్ళు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. వాళ్ళు క్రెటా బేసిక్ కాదు అంటే మోర్ దెన్ రోల్స్ రాయ్స్ వచ్చేసారేమో డౌట్ వస్తుంది నాకు. అంటే రోల్స్ రాయ్స్ కన్నా క్రెటా ఎక్కువ ఉంటాయి అంటారు. అంటే మిడిల్ క్లాస్ i10 అంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి ఎక్కువ డెలివరీ చేస్తే మనం. కానీ అది అంబేటోర్ దగ్గర ఉండొచ్చు రోల్స్ రాయ్స్. యు గాట్ ఇట్, ఐ గాట్ ఇట్. ఇప్పుడు నేను తీస్తా, నా దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఓకే, బట్ నేను ఆ లైఫ్కి ఎంత దగ్గర ఉంటే అంత బెటర్, ఇంకా ఎక్కువ సినిమాలు చేయొచ్చు. ఇది కాలేజ్ చదివేటప్పుడు సికింద్రాబాద్ నుంచి బిఎన్ రెడ్డి దాకా వెళ్ళేటప్పుడు 1.5 గంట బస్సు జర్నీలో ఎవడో ఒకటి యూనిక్గా కనిపించేవాడు నాకు. అతన్ని చూసి నేను ఒక స్టోరీ, ఒక సీన్ కానీ ఒక ఫామ్ చేసేసుకుని రాత్రి రూమ్కి వచ్చాక ఫ్రెండ్స్కి చెప్పేవాడిని. అక్కడి నుంచే నాకు అనిపించింది యామ్ గుడ్ రైటర్, గుడ్ నారేటర్ అని చెప్పి. ఆ క్వాలిటీ ఇంకా ఉందా మీకు అబ్జర్వింగ్? అంత అయితే లేదనుకుంటాను, ఎందుకంటే సర్టన్ కంఫర్ట్స్ ఐ హ్యావ్ గాట్ అండ్ అంత ఫ్రీ టైం కూడా లేదు ఇప్పుడు. అంటే యూ ఆర్ ఇన్ టు అ జోన్ వేర్ ఇట్స్ బీన్ అ వైల్ దట్ ఐ డెంట్ టేక్ బస్. ఓకే, ఇట్స్ బీన్ మోర్ దెన్ 6 years, మేబీ 6-7 years, ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చు. సమ్టైమ్స్ ఐ ఫీల్ దట్ బేసిక్ లైఫ్ కంఫర్ట్స్ వచ్చినాయి. ఒకప్పుడు అబ్జర్వేషన్ అంతా ఇప్పుడు లేదు. ఇప్పుడు
అంతే. అప్పుడు అంత అయితే ఇప్పుడు లేదు. బట్ ఇప్పుడు ఉన్న స్టోరీస్ మీదనే ఎక్కువ వర్క్ చేస్తున్నా. కొత్త స్టోరీస్‌కి ఎక్కువ ఛాన్స్ లేదు. ఉన్న చిన్న చిన్న పాయింట్స్ అవి ఎంత డెవలప్ అయితే తెలవదు. ఓకే. ఇది కొంచెం రిస్కీ టెరిటరీ ఏమో కదా. ఏది? బికాస్ మీ ఐడెంటిటీ ఈస్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇప్పుడు ఓకే కోట్లు వచ్చేసాయి గాల్లోనే నడుస్తున్నారు అలా అని కాదు. బట్ వాట్ మేడ్ యూ యువర్ ఎంటైర్ ఐడెంటిటీ ఈస్ this world around you. How you have been observing like very normal people living a very grounded life. Once you are, and I'm not just saying about you, any writer or director, వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ ప్రివిలేజ్, ఒక లెవెల్ ఆఫ్ ఫేమ్ అది వచ్చాక ఆ ఐడెంటిటీ అనేది వాళ్ళకి దే ఆర్ పుల్డ్ అవే ఫ్రమ్ ఇట్ కదా. ఐ జెన్యూన్లీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ టు యూ. ఐ గాట్ ఇట్. అంటే ఇప్పుడు దానికి సరిపడేంత నా దగ్గర ఉంది. అంతకన్నా ఎక్స్టెండ్ చేస్తే నాకే నేను జెన్యూన్ ఉన్నానా లేదా నాకు తెలియదు. ఇవన్నీ ఆర్గానిక్ గా వచ్చినాయి. తర్వాత ఇంకా ఆర్గానిక్ గా చేద్దాం అనేది నేను ఎప్పుడు ఫోర్స్ చేసుకోను. వస్తే ఐఎమ్ హ్యాపీ, లేకపోతే నేనైతే ఫోర్స్ చేసుకొని సినిమా తీయలేదు. ఓకే, ఇప్పుడు అదంతా ఆర్గానిక్ వచ్చింది కదా నాకు నడుస్తున్నప్పుడు. ఇప్పుడు నాకు ఈ లైఫ్ స్టైల్లో కూడా దీంట్లోకి వెళ్ళి కూడా ఒక న్యాచురల్ స్టోరీ వస్తుందేమో. రైట్, ఐ హ్యావ్ టు ఎవాల్వ్. రైట్. సో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నాకు కార్ నడుపుతున్న స్టైల్లో ఇప్పుడు ఈ క్లాస్కి ఏం స్టోరీ ఉంది అనేది ఇక్కడ నుంచి కూడా రావచ్చు. వస్తుందో రాదో నాకు తెలియదు. బట్ ఐ నెవర్ ఫోర్స్ మై సెల్ఫ్ టు రైట్ సంథింగ్. నేను నెవర్ ఫోర్స్. మనకు తెలిసిన ప్రపంచం గురించి మాట్లాడితే దానికి ఉండే అథెంటిసిటీ నేను ఒకటి చూసి ఫోర్స్ చేసి తీస్తే అది రాదు కదా. సో అది ఐ రియలీ వాంట్ వాట్ యూ కాల్ యూ టు నెవర్ ఫోర్స్ దట్, బికాస్ ఐ రియలీ లవ్డ్ your work kada 90s. So and because they are so very personal, I'm sure that మీరు ఏవేవైతే రాయబోతున్నారు ఫ్యూచర్ లో అవి కూడా మీ లైఫ్ నుంచే రాబోతున్నాయి. నో రావా? మై ఐడియాలజీ నుంచి వస్తాయి. ఐడియాలజీ, the way you see the way ఎక్స్పీరియన్స్ చేసి ఉండను, నేను అవి చూసి ఉండను. వన్ కపుల్ ఆఫ్ స్టోరీస్ వస్తాయి నా పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి నేను ఎక్స్పీరియన్స్ చేసినవి. మిగతా అన్ని నా పర్స్పెక్టివ్స్, నేను సొసైటీని అర్థం చేసుకున్న విధానము దాంట్లోకి వెళ్ళి వచ్చేది. I have different genre of films. Avan could be social satire also. Society మీద సెటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. I would plot around something funny or something else. కపుల్ ఆఫ్ స్టోరీసే ఉంటాయి మన పర్సనల్ లైఫ్ లెక్క. మన లైఫ్ ఎంత ఉంటుంది మహా అంటే 10th ఇంటర్, ఎంపీసీ ఆర్ బైపీసీ, దెన్ పీజీ ఆర్ ఎంఎస్. ఆఫ్టర్ దట్ యూ జాబ్, గెట్ మ్యారీడ్. ఈ లైఫ్లో ఇంకా ఎన్ని పర్సనల్ స్టోరీస్ ఉంటాయి? హార్డ్లీ 1 or 2, మేబీ 3. సో దాని తర్వాత ఇఫ్ వి ఫోర్స్ ఇట్ విల్ బి అగైన్ బోరింగ్ టు ద ఆడియన్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హ్యావ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా కదా. వి రీసెంట్లీ ఇంటర్వ్యూడ్ మిస్టర్ పవన్ కళ్యాణ్. ఆయన చెప్పారు దట్ ఖుషి తర్వాత నాకు లైఫ్ ఎక్స్పీరియన్స్లు అయిపోయాయి. ఎగ్జాక్ట్. అందుకనే యూ సీ అ చేంజ్ ఇన్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐ డూ అని చెప్పి. ఐ థింక్ దట్ హ్యాపెన్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ రైటర్స్. వాళ్ళ పర్సనాలిటీని పెట్టి, ఒక పర్సనాలిటీ కానివ్వండి, పర్స్పెక్టివ్ కానివ్వండి పెట్టే వాళ్ళకి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దాట్ సెన్స్. అండ్ మీ రైటింగ్కి వస్తే యూ సే దట్ యూ డోంట్ రైట్. నాకంతా నా మైండ్లో ఉంటుంది. మైండ్లో ఉన్నదాన్ని నేను పెన్ను పెట్టేపాటికే ఫిల్టరింగ్ అంతా జరిగిపోయి ఉంటుంది, డైలాగ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ టెల్ మీ సంథింగ్, మీరు 90s రాసే ముందు వరకు అది మీ స్టైల్ అని ప్రపంచానికి తెలీదు. నాకు కూడా తెలియదు. నవ్ యూ నో వాట్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ స్టైల్ కదా. ఈ స్టైల్ నాకు ఒకటి ఉంది అనేది మీరు ఆ అవేర్నెస్ అనేది ఒకటి వచ్చేస్తే మీ రైటింగ్ స్టైల్ మారుతుందా? అండ్ నేను ఎప్పుడు రైటింగ్ రాసేటప్పుడు కూడా నేను రైటింగ్ గురించి అసలు ఆలోచించు. అంటే నేను ఎట్లా రాస్తున్నా అనేది కాదు, నేను ఏం ఫీల్ అవుతున్నా అనేదే ఆలోచిస్తాను. అసలు ఇప్పుడు నేను డైలాగ్ రాసిన తర్వాత సీన్ రాస్తున్నానా, లేకపోతే సీన్ ముందే వస్తున్నా, ఇది ఆ ఎక్స్పీరియన్స్ని నేను ఫీల్ అవుతాను ఫస్ట్. ఒక సిచ్యువేషన్ జరిగింది లైఫ్లో అంటే ఐ ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్, దెన్ ఐ విల్ పుట్ ఇట్ ఆన్ పేపర్. సో అసలు నేను నా రైటింగ్ గురించి కానీ దీంట్లో ఎప్పుడు ఏ క్యాస్ట్ వస్తుంది, ఏ హీరో వస్తాడు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ వస్తాడు, లేకపోతే ప్రొడ్యూసర్ ఉంటాడా, అసలు ఇది ఏదో ఆలోచించండి. ఆలోచించే ఐడియా రాలేదు నాకు ఇప్పుడు. నేను ఎప్పుడు ఐ గివ్ లీస్ట్ ప్రియారిటీ ఆఫ్ మెటీరియలైజింగ్ దట్ ప్రాజెక్ట్. దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్దాం అనేది అసలు నాకు థాటే ఉండదు. ఫస్ట్ నేను సాటిస్ఫైడ్గా చూసుకోవాలి, అప్పటికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే
రైటింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. రైట్. 90s ఇప్పుడు ఇస్తే నేను ఇంకో సీన్ యాడ్ చేస్తాను, ఒక తీసేసి ఓకే ఇంకా చాలు ఇది బాగుంది అని అనిపించిన తర్వాత దెన్ అది స్టార్ట్ పిచ్చింగ్. అప్పుడు ఎవరికి చెప్దాం ఏంటిది అని. అండ్ సో అసలు నేను పెద్ద రైటర్ అని ఫస్ట్ అంటే రైటింగ్ వస్తుందని నేను ఫస్ట్ నమ్మడం చాలా కష్టం నాకు. ఐ డోంట్ వాచ్ మచ్ సినిమా, ఐ డోంట్ నో హౌ టు పర్టికులర్గా ఇట్లా రాయాలి, దీన్ని చూసి ఓకే దీన్ని అనాలిసిస్ చేయాలి ఆ సినిమాని, ఇప్పుడు దాన్ని ఓకే ఇది వర్కౌట్ అయింది ఇది వర్కౌట్ అవ్వలేదు అనే థాట్ కూడా నేను ఇయ్యను ఒక సినిమాకి. అసలు సినిమా చూడను, సినిమాకి నేను థాట్ ఇయ్యను, కాబట్టి నాకు పెద్దగా ఉండదు. అది నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది ఆదిత్య మీలో, మీరు సినిమాలు చూడకపోవడం అనేది. ఇన్ వన్ వే అది మీరు పొల్యూట్ అవ్వకుండా ఉంచుతుంది, ఇన్ అదర్ వే ఓకే మీరు సినిమా అనేది ఇఫ్ ఇట్ ఈస్ వెరీ పర్సనల్ టు యూ, నేను సినిమా ఏదో రాసుకుంటున్నా ఒక రైటింగ్ ఒక సీను, నా మ్యూజిక్స్ లాగా నేను చిన్న బ్లాగ్కి రాసుకుంటున్నాను లేకపోతే నా సోషల్ మీడియాకి రాసుకుంటున్నాను, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మీరు రాస్తున్న రైటింగ్ కానివ్వండి, ఆ రైటింగ్ ట్రాన్స్లేట్ అయ్యి సినిమాకి వచ్చేది కానివ్వండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఫర్ పబ్లిక్ కన్సంప్షన్ కదా. అలాంటప్పుడు ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ మ్యాండేటరీ ఆర్ ఎనీథింగ్. లైక్ ఇప్పుడు రిలీజ్ అయ్యే ప్రతి సినిమా చూడాలా, ప్రతి డైరెక్టర్ రిలీజ్ అయ్యే ప్రతి సినిమా చూడాలా వద్దా అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ డిబేట్. బట్ చూడడం వల్ల అట్లీస్ట్ యూ నో వాట్ ఈస్ వర్కింగ్ ఫర్ పీపుల్ ఆర్ నాట్ అనే ఒక అవగాహన ఉంటుంది కదా. అండ్ ఓకే ఇప్పుడు వాళ్ళకి నచ్చుతుంది నేను ఇదే తీస్తానని కూడా అనుకోవాల్సిన అవసరంలా, బట్ మేబీ ఇట్స్ గుడ్ టు బి ఇన్ సింక్ విత్ వాట్స్ వర్కింగ్ ఫర్ పీపుల్ ఆర్ నాట్ కదా అని నాది ఒక థాట్. అంటే బాగా వర్కౌట్ అయింది అంటే పోయి చూస్తాం. ఓకే ఓకే అండ్ సినిమా ఈజ్ నాట్ పర్సనల్, స్టోరీ టెలింగ్ ఈజ్ పర్సనల్ ఫర్ మీ. దట్ కుడ్ బి యాజ్ మేబీ నా సినిమాలు ఫ్లాప్ అయితే ఇన్ ఫ్యూచర్ ఐ మైట్ పుట్ ఏ వ్లాగ్. అంటే ఇంకోటి అదే చెప్తున్నా కదా, I again say I might be a drop in the ocean. My intention of getting into the industry is just to spread love and positivity. దానికోసం నేను ఈ మీడియంని చూస్ చేసుకున్నాను. సో దాంట్లో నాకు ఎంత వర్కౌట్ అయితే అంత. సో సినిమా ఈజ్ నాట్ పర్సనల్ టు మీ, సినిమా ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ బికాస్ సో మచ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, ఎనర్జీ ఇన్వాల్వ్డ్, మనీ ఇన్వాల్వ్డ్. బట్ ఐ డూ మై జాబ్ విత్ 100% డెడికేషన్. బట్ ఐ డోంట్ సీ సినిమా అని ఒక విధంగా చూసాను. సినిమా కన్నా బెటర్ ఆపర్చునిటీ నాకు ఏదైనా ఉంటే దాంట్లో కూడా వెళ్తుండే నేను, వాట్ ఎవర్ మై ఐడియాలజీని చూపించడానికి చెప్పడానికి. కానీ ఐ రెస్పెక్ట్ సినిమా, ఐ రియలీ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ సినిమా. కానీ ఏమో అది నాకు ఐ డోంట్ ఫీల్ దట్. సో when you say I want to spread love and positivity, that is your end goal in life, and at this point మీరు సినిమాని దానికి యూజ్ చేస్తున్నారు అంతే. దట్ ఈస్ ద అబ్సల్యూట్ పాయింట్. Wow. When did you figure this out? So many years back. Yeah. If you see 90s also, the whole 3.5 hours, there is no negative character in the film. Yeah. I don't want to put a negative character. And atla ani cheppi nenu force cheyanu. In my coming up, oka 2-3 cinemas tarvata, there is a couple of scripts where I put a negative character also. What I feel is, there are only grey characters. అంటే వాడు సిచ్యువేషన్ బట్టి వాడు గుడ్ ఉంటాడు, బ్యాడ్ ఉంటాడు, అంతే తప్ప ఏముండదు. ఇప్పుడు నేను 90s రాస్తున్నప్పుడు కూడా ప్రొటాగనిస్ట్ ఏంటి యాంటాగనిస్ట్ అని ఓటీటీకి వెళ్ళినప్పుడు ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ప్రజెంట్ అ పిచ్ డెక్. హుక్ లైన్ ఏంటిది, అండ్ ఏంటంటే దీంట్లో ఏముండదు, అందరు మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ సిచ్యువేషన్ జరుగుతుంటాయి, అది కాన్ఫ్లిక్ట్ లేదని. కాన్ఫ్లిక్ట్ లేదు. ఫస్ట్ నేను లాగ్ లైన్ రాసినప్పుడు దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫిల్మ్, ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ అని రాసిన. ఆమె రిజెక్ట్ చేసి పంపించింది మా నవీన్ అన్నకి, ఆమె వదిలేసిరా అన్నాడు. ఎందుకంటే ఇట్స్ మై డ్రైవింగ్ ఆఫ్ అంటే రైటింగ్ కానీ అది కానీ 90s వర్కౌట్ అయింది కాబట్టి ఐ గాట్ లిటిల్ కాన్ఫిడెన్స్. యా అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. రైటింగ్ ఈజ్ వెరీ పర్సనల్ టు ద రైటర్ అండ్ సినిమా ఈజ్ వెరీ పర్సనల్. ఇఫ్ యూ రియలీ మేక్ ఇట్ రైట్ వే, సినిమా ఆల్సో బికమ్స్ వెరీ పర్సనల్ టు ద ఆడియన్స్. సో వెన్ యూ రైట్ పర్సనలీ అండ్ యూ ఫీల్ దట్ ఇంటెన్షన్ క్లియర్లీ, ఆడియన్స్ కూడా అంతే ఇంటెన్షనల్గా ఫీల్ అవుతారు అనేది నేను ఫీల్. బికాస్ సినిమా ఇస్, థియేటర్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు సిట్ వాచ్. ఎందుకంటే సినిమా బాగుంటే, బాగాలేకపోతే ఏం చేయలేము, కానీ సినిమా బాగుంటే దట్స్ అ గ్రేట్ ప్లేస్. నేను ఎంజాయ్ చేస్తా, సినిమాకి మస్తుందిరా అంటే పోయి కూర్చొని ఎంజాయ్ చేస్తా.
కానీ అన్ని సినిమాలకైతే పోలేను. మీకు అట్లా ఆర్ దేర్ ఎనీ పర్సనల్ ఫిల్మ్స్ ఫర్ యూ? Aruvi is one thing I told you. Right, you said that. Yeah, But not yeah. in the theater. I watched it way back. Like చాలా late గా చూసిన. Like almost ఒక 1 week ఎంతో ఒక ట్రాన్స్ లో ఉండే. I was in trance, like madly trance, like a great writing. I felt jealous. I felt everything. Great writing. And K. Balachandar గారి పాత సినిమాలు, ఆకలి రాజ్యం is one of my favorite all time. Right. K. విశ్వనాథ్ గారి సినిమాలు బాగుంటాయి. వీళ్ళు ముగ్గురు అండ్ అరవి, తర్వాత కమల్ హాసన్, అంబేశివం, అది సత్యమే శివం, దట్ వన్ ఆల్సో దట్ వన్ ఆల్సో ఐ రియలీ లైక్. ఫిలాసఫీ కైండ్ ఆఫ్ ఓవర్లాప్ అయి ఉంటుంది అక్కడ. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు కామెడీ అనుకున్నాను నేను. అంటే ఐ వాజ్ వే బ్యాక్, లైక్ ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చూసిన, అప్పుడు నాకు అదంతా ఎక్కలే. క్లైమాక్స్ వచ్చినప్పుడు చూసినా ఓకే కుక్ ఏదో వచ్చింది ఏదో అనుకున్నా. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చూసినప్పుడు ఆకలి రాజ్యం కూడా అంతే. ఇప్పటికి నేను ఆ సినిమా చూసినప్పుడు అరే అప్పట్లో ఎట్లా తీసిండి ఈ సినిమా అసలు. నాకు ఒక షార్ట్ ఉంటుంది దాంట్లో, యాపిల్ మురికిలో పడిపోతుంది, అది వేసుకుంటారు కదా, అంటే కాన్వకేషన్ కోట్లు వేసుకొని వచ్చి, అంటే ఒకటే జాబ్ ఉంది, చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నాడు అనేదాన్ని మెటోఫరికల్ గా చెప్పిండు ఆయన. నాకు ఆ షార్ట్ చూసినాక ఐ వాస్ లైక్ దిస్ ఈస్ అబ్సల్యూట్ థింగ్ అనిపించింది. అంటే నాలా నేను హై ఫీల్ అవడం కాదు, అందరూ హై ఫీల్ అవ్వాలి, అది ఒకటి మళ్ళీ నాకు ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఎంత ఇంటలెక్చువల్ అని చూపించుకోవడం ఎంత ఇంపార్టెంటో, అవతలోడికి అర్థమవుతుందా లేదా, లేకపోతే నేను నా ఇంటలెక్చువాలిటీని ప్రూవ్ చేసుకోనికి సినిమా తీస్తున్నా అనేది కూడా నేను చెక్ చేసుకుంటాను. సో ఫిలాసఫీ నేను ఎప్పుడు చెప్పను, అర్థం చేసుకుంటే ఐఎమ్ హ్యాపీ ఫీల్ అవుతాను. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. బట్ ఆకలి రాజ్యం లాగా ఆర్ బాలాగారి సినిమాలు మీరు చూస్తున్నారా? బాలాగారి కానీ దట్ ట్రోమటైజ్డ్ మీ లిటిల్ బిట్. సో ఐ కాంట్ సీ అంత వైలెంట్ ఫిలిం కానీ. అంటే ఇప్పుడు సలార్ ఐ ఎంజాయ్డ్, కేజీఎఫ్ ఐ ఎంజాయ్డ్, ఎందుకంటే దాంట్లో హీరో ఎలివేషన్ కనిపిస్తుంటుంది వైలెన్స్ కన్నా, దాంట్లో ప్యూర్ వైలెన్స్ చూపిస్తుంటుంది. విడుదలే చాలాసార్లు ట్రై చేసిన చూద్దామని. 1 కొట్టడం స్టార్ట్ చేస్తారు, అది ఎంత డీటెయిలింగ్గా చూపించిందంటే యూ స్టార్టెడ్ ఫీలింగ్ విక్టిమ్కి, నువ్వు సింపతైజ్ అవుతుంటావు, అది నన్ను ఇబ్బంది పెడుతుండే. సో నేను తీసేస్తుంటే, సో ఐ కాంట్ వాచ్ దోస్ కైండ్ ఆఫ్. ఇప్పుడు సప్త సాగరాలు ఉందా, ఐ వుడ్ హ్యావ్ ట్రైడ్ ఆల్మోస్ట్ 4-5 times టు వాచ్ ఇట్. ప్రతిసారి అరే పోద్రా అని మైండ్లో వస్తుంటుంది, అండ్ అది జరుగుతుంటే నేను చూడలేను, సో తీసేస్తా. సో ఇప్పటివరకు నేను సప్త సాగరాలు సైడ్ ఇప్పటివరకు ఫినిష్ చేయలే, ట్రై చేసి ఇక నా మనసు ఒప్పది తీసేస్తా. నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్ దట్ మీరు నాగవంశీ గారు బాగా సింక్ అయ్యారని. సో బాలా ఉన్నారు కదా, సో బేసికలీ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే బాలా ఆ స్పెక్ట్రమ్ కటువైపు ఉంటే బాలా కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ బాలాస్ ఐడియా ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఆర్ వాట్ హీ వాంట్స్ టు అచీవ్ విత్ సినిమా అనేది స్పెక్ట్రమ్ అటువైపు ఉంటే మీరు ఇటువైపు ఉన్నారు. బాలా గారిని అంట ఆయన వాళ్ళ మెంటర్ బాలు మహేంద్ర ఉన్నారు కదా, బాలు మహేంద్ర అసిస్టెంట్. ఫస్ట్ సినిమా వచ్చింది కదా సేదు అని చెప్పి, తెలుగులో శేషు అని చేశారు. చూసారా ఆ మూవీ? ట్రామటైజింగ్ స్టఫ్. ఓకే, బాలు మహేంద్ర గారు హూ హిమ్సెల్ఫ్ మేడ్ మెనీ ట్రాజెడీస్, ఆయన పిలిచి తిట్టారంట. ఎందుకురా అంత ఇట్లానే అన్నారంట, ఎందుకురా అంత శాడిజంగా, ఎందుకు ఇంత శాడిస్టిక్గా ఉన్నావు నువ్వు, ఎందుకు ఆ అమ్మాయి పాపం, ఆ అమ్మాయి ఏమంత చేసింది పాపం, అంత కష్టం పెట్టి లాస్ట్కి చంపేయాలా, ఎందుకు వయారి, నీ లోపల ఎందుకు ఇంత నెగిటివిటీ ఉంది అంటే బాలాగారు ఒకటి చెప్పారంట. ఏమో సార్, నాకు ప్రపంచంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా నాకు నెగిటివిటీ మాత్రమే కనిపిస్తుంది అని. ఈజ్ సమ్వన్ హూ ఇస్ లుకింగ్ ఓన్లీ అట్ నెగిటివిటీ అండ్ అంటే ఐఎమ్ టాకింగ్ స్పెక్ట్రమ్, ఆయన నెగిటివిటీ మాత్రమే చూస్తున్నారు కాబట్టి ఆయన కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఒకలాగా ఉన్నాయి. ఐఎమ్ నాట్ కంపేరింగ్ యూ అండ్ బాలా ఆర్ ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ సేయింగ్ an individual like you, there might be other filmmakers, other individuals like you also who are trying to look at the positive things. But can you ever at least try to portray the dark side of reality? Something like Akal Rajyam, which is not sadistic or anything, but it's real and it's dark. Because reality is dark most of the times. I will. And my after this, the next thing is something like that. But
యూ అంటే బాధ కన్నా ఎక్కువ ఏంటంటే నా ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ దట్ ఫిలిం, దానిలో చాలా కష్టాలు ఉంటాయి చూపిస్తుంటాము. ద ఓన్లీ థింగ్ ఆడియన్ ఏం ఫీల్ అవుతాడంటే హీ విల్ స్టార్ట్. ఇప్పుడు సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు యాక్టర్ అయిదామని ట్రై చేస్తున్నాడు అనుకో, వాడికి కొన్ని కష్టాలు చూపిస్తాం, వాడు ఎట్లా కష్టపడుతుండే యాక్టర్ అయిదామని చెప్పేసి. ఆ సినిమా చూస్తున్నప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆడియన్స్ చూసిన తర్వాత వాడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాకు. అంటే ఇప్పుడు బాలగారి సినిమా చూసినప్పుడు నేను కొంచెం ట్రోమటైజ్ అయినా కదా, ఖచ్చితంగా నేను అంతే ఇంపాక్ట్ఫుల్గా చూపిస్తా, కానీ ట్రోమటైజ్ కాడు. నా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవడైనా సినిమా డైరెక్టర్ అయిదామా యాక్టర్ అయిదాం అనుకుంటుంటారు కదా, వాడిని చూసే పర్స్పెక్టివ్ మారాలి. యు గాట్ ఇట్. అది వాడిని కొంచెం ప్లీజింగ్ చేయాలి. వీడు అరే ఓకే రా అంటే నా ఫ్రెండ్ గారు చేస్తుంది కూడా ఓకే అనిపించాలి. నాకు వీడు ట్రోమటైజ్ అయిపోయి అంత ఇంపాక్ట్ అవసరం లేదు, నాకు అక్కడ వరకు సరిపోతుంది. ఓకే, నువ్వు చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నారు బ్రో మీరు. నేను క్వశ్చన్ అడిగిన ప్రతిసారి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటానో అట్లాంటి రెస్పాన్స్ రావట్లే. యు ఆర్ లైక్ సెయింగ్ సంథింగ్ ఎల్స్ దట్స్ రియలీ సర్ప్రైజింగ్ అండ్ ఐఎమ్ జెన్యున్లీ సర్ప్రైజ్. ఐ సే దిస్ అగైన్ దట్ యు ఆర్ వాట్ 29? I'm 31 now. Yeah, so 31కి you are operating on this level అనేది, on a more detached level అనేది, it makes కాన్వర్సేషన్ సీరియస్ కాన్వర్సేషన్ కాబట్టి, అంటే విత్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఐ విల్ బి లైక్ మన చిల్లర్గా అయ్యింది అంటే దట్ ఓన్లీ. అంటే ఐ డోంట్ పోర్ట్రే. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అట్లా ఉన్నాయి. You are asking me something. No, I'm thinking I'm asking basic questions only, but I'm getting very very serious answers. అంటే ఇప్పుడు నువ్వు ఇంటర్లో ఏమేమి చిల్లర చేసినావు లేకపోతే అవి నేను నార్మల్గా చెప్పేస్తుండే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రైటింగ్, I write comedy well, but I'm a very serious person. Yeah, I see that. I whenever, especially with Anand Vaishnav, whenever I talk, I always tell them that I'm sad person. We have a discussion, right, on sets or something. He'll say, no, you are a own person. Ante nee time person. Neeto nu spend chesukodaniki em chestavu. I enjoy my own time, but when it comes to writing, because I take my writing very seriously, but I write comedy, right? But serious ga comedy rastanu. ఆ కామెడీలో కూడా థింగ్స్ వర్క్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో no, but is there a lot of anger and sadness in you? No anger, sadness లేదు. No anger, no sadness, both. But I am little expressionless. అంటే ఎక్స్ప్రెస్ ఎక్కువ చేయలేను. I express everything through cinema, through storytelling. I am very bad at expressing stuff. అదైతే షూర్. I can't even thank somebody ప్రాపర్. అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ని కానీ, ఈవెన్ నౌ టిల్ డేట్ ఐ నెవర్, మా పేరెంట్స్కి ఇప్పటివరకు మ్యారేజ్ యానివర్సరీ చెప్పలేను ఇప్పటివరకు ఫోన్ చేసి. అండ్ ఈవెన్ ఇఫ్ మై మమ్ కాల్ మీ ఆన్ మై బర్త్డే డేట్, ఐ ఫీల్ సో ఆక్వర్డ్ టు సే. అట్లీస్ట్ మా మమ్మీతో నాకు ఆ లిబర్టీ ఉంది. ఓకే హ్యాపీ బర్త్డే అంటే ఓకే మమ్మీ, మా డాడీ తెస్తారు. ఐ నెవర్, ఈవెన్ ఇప్పుడు ఇంటికి పోయినా ఎట్లున్నా అని కూడా నేను అడగను. వాళ్ళు అడుగుతారు, చెప్తారు. అండ్ ఐ మెయింటైన్ దట్. ఐ నెవర్ ఆస్క్. అంటే అవుట్ ఆఫ్ యాటిట్యూడ్ కాదు, అది అలవాటు. ఇట్స్ వెరీ, చాలా మందికి అంటే మేబీ కొంచెం ఎక్కువేమో, బట్ హ్యాపీ ఫాదర్స్ డే చెప్పాలన్నా, డాడీని హగ్ చేసుకోవాలన్నా ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్. సో యువర్ డాడ్ వాచ్ 90s చెప్పారు. 90s చూసి వచ్చి శివాజీ గారి దగ్గరికి వెళ్ళి, శివాజీ గారు ఎలా చేశాను సార్ మీ క్యారెక్టర్ అంటే, యాజ్ ఇట్ ఈస్ చేసిరు సార్ అని చెప్పి మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పారు, తిను టైం తినేసి అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఇప్పటికన్నా ఏమన్నా చెప్పారా? 90 అది ప్రేమలో అప్పుడు హీ డెంట్ సే ఎనీథింగ్ అంతా, కానీ ప్రేమలో అప్పుడు రాజమౌళి గారు స్టేజ్ మీద హీ అప్రిషియేటెడ్ మీ. సో ఆ రోజు హీ కాల్డ్ మీ, సెడ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఫస్ట్ నాకు 90s ఎంత సక్సెస్ ఇచ్చింది, ఇది ఎంత సక్సెస్, ఇది కాదు, రాజమౌళి నీ గురించి చెప్పిండు, అదే మా నాన్నకి గొప్ప మెట్రిక్. అండ్ నాట్ ఓన్లీ దట్, బికాస్ సో మెనీ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ కాల్డ్ మీ దట్ డే మోర్ దెన్ 90s. అంటే 90s అప్పుడు కూడా కాల్ చేసారు, బట్ దే ఆల్సో ఫెల్ట్ సో పర్సనల్. నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు రాజమౌళి అప్రిషియేట్ చేసిండు అనేది నాకు చాలా మంది చెప్పారు. అండ్ నేను ఆయన ఫోటో నా ఫ్రెండ్ ఒక ఫ్రేమ్ కట్టించి ఇచ్చింది నాకు గిఫ్ట్. అది పెట్టుకున్నాను నేను, నా టీవీ దగ్గర ఉంటుంది. అంటే బిఫోర్ ఇంటర్వ్యూ చెప్పినట్టు ఐ అడ్మైర్ హిమ్. నేను ఆయనలా సినిమా ఎప్పటికీ తీయలేను. ద ఓన్లీ థింగ్ అంటే నేను ఏం అబ్జర్వ్ చేస్తా అంటే, ఆయన అనుకున్నది ఆయన అచీవ్ చేయగలుగుతుండు, విచ్ ఈస్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. అది అందరికీ రాదు.
దట్స్ ఇంపాసిబుల్. సో ఐ అడ్మైర్ హిమ్ మ్యాడ్లీ. బట్ ఆ ఫిల్మ్ మేకింగ్ నా స్టైల్ కాదు. అంటే ఆయన చాలా పెద్దగా తీస్తాడు, నేను చాలా సింపుల్ స్టోరీస్, చిన్న చిన్న స్టోరీస్ రాస్తా, కానీ ఐ అడ్మైర్ హిమ్ మ్యాడ్లీ. ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్లో కూడా ఆయనది రిఫరెన్స్ ఉంటుంది, లిరికల్ వీడియోలో కూడా, సినిమాలో కూడా ఒక చిన్న రిఫరెన్స్ ఉంటుంది. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ ఏమంటారు, నాకు మార్తాండ్ ఆ పాయింట్ చెప్పినప్పుడు కూడా నేను ఫుల్ ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఐ సీ హిమ్, హీఈస్ ద పర్సన్ హూ చేంజ్ ఇండియన్ సినిమా. లైక్ మ్యాడ్ అడ్మిరేషన్. బ్యూటిఫుల్. కమింగ్ బ్యాక్ టు లిటిల్ హార్ట్స్, ప్రొడ్యూసర్గా ఎలా ఉండింది? ప్రొడ్యూసర్గా ఒక సెట్ అంటే స్టార్టింగ్ అంతా బాగానే ఉండే, ఎండింగ్ లో లిటిల్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటది. యూ ఇన్వెస్టెడ్? It's how like, does that work? It's a kind of, we have to invest things and then we'll be getting refunded. సేఫ్ ఫస్ట్ కాపీ బేసిస్ లాంటిదా? అంతే. ఓకే. బట్ ఇప్పుడు నాకు సర్టన్ రెమ్యునరేషన్ కూడా ఉంటుంది దాంట్లో. ఏమైపోయిందంటే టు అచీవ్ సర్టన్ థింగ్స్ ఐ హ్యాడ్ టు గివ్ అప్ సర్టన్ అమౌంట్ ఇన్ మై రెమ్యునరేషన్. ఓకే. సో బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్ బికాస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఐఎమ్ నాట్ లూజింగ్ మై డే టు డే లైఫ్ విత్ దోస్ మనీ. నా డే టు డే లైఫ్లో నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే పోతే ఇప్పటికి ఫుల్ టైంకి కొట్టించుకుంటున్నా కాబట్టి నాకేం ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఐ కెన్ గివ్ అప్ దట్. బట్ ద అమౌంట్ ఆఫ్ అప్రిసియేషన్ దట్ ఐఎమ్ గోయిన్ గెట్ ఇస్ వర్త్ మోర్ దెన్ దట్ అని నేను ఫీల్ అవుతాను. అదొక స్ట్రెస్ తప్ప మిగతా అంతే లేదు. బికాస్ ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ టీమ్. నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ నాకు 90s నుంచే కంటిన్యూయేషన్. నా ఎడిటర్ సేమ్, నా కాస్ట్యూమ్ డిజైనర్ సేమ్. మౌలి 90s నుంచి వచ్చిండు. తర్వాత డైరెక్టర్ అమేజింగ్ అయ్యి, యాక్టర్ శివాని నగరం అమేజింగ్ చేసింది. అండ్ జయకృష్ణ అని చెప్పి ఇంకో అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫేమస్ అబ్బాయి కూడా, ఇన్ఫ్లుయెన్సర్, అబ్బాయి కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేసిండు. ద హోల్ టీమ్ ఇస్ లైక్ ఫన్ ఫిల్మ్. ఎమోషనల్ సీన్ ఒక్కటి కూడా ఉండదు రియల్లీ, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నో ఎమోషనల్ సీన్. వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అవుతారు కానీ మనకు నవ్వే వస్తుంటుంది. సో ఇట్స్ 2 hours ఫిలిం, ఫుల్ ఫన్ ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో వెరీ ఫ్రెష్ ఫిలిం. ఫుట్ ఫాల్ ఎంత వస్తుంది థియేటర్కి అనేది నాకు తెలియదు. వచ్చిన వాళ్ళు చూస్తే మాత్రం నచ్చకుండా అయితే పోరు. వర్డ్ ఆఫ్ మౌత్ మీద డిపెండ్ అయి ఉన్నాం. అంటే పోయి ఆ రోజు ఎంతమంది వస్తారు, ఒక 10% వస్తుందా, 20% వస్తుందా, 30% ఆక్యుపెన్సీ వస్తుందా తెలియదు, కానీ వచ్చింది మాత్రం డబుల్ అవుతుంది. ఇఫ్ 30% కమ్స్, ద ఫుట్ ఫాల్ ఫర్ ద నైట్ షో ఆర్ ద నెక్స్ట్ డే వీకెండ్ వరకు 60% అవుతుంది, 100% షూర్గా నేను నమ్ముతాను. నైస్ నైస్. మీ నమ్మకం నిజమవ్వాలి అని కోరుకుంటూ, అండ్ మీ రైటింగ్ కానివ్వండి, మీరు తీయబోయే సినిమాలు కానివ్వండి, అవి చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎస్పెషలీ విత్ ది ఆనంద్ దేవరకొండ ఫిల్మ్. ఫస్ట్ టైం అనుకుంటా కదా ఇలా క్రాస్ ఓవర్ లాంటిది, ఒక సిరీస్ లాంటిది ఒకటి వచ్చి అవే క్యారెక్టర్స్ ఒక ఫీచర్ ఫిల్మ్ కి కంటిన్యూ అవ్వడము. అది కూడా ఏదో స్పిన్ ఆఫ్ లాగా అలా కాదు, లైక్ ప్రాపర్ స్టోరీ ప్రోగ్రెషన్ లాంటిది జరగడము. అవే క్యారెక్టర్లు మనకు కనిపించడం, అవే ఉంటారు కదా శివాజీ గారు, వాసుకి గారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆ ప్రాస్పెక్ట్ అనేది, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ లిటిల్ హార్ట్స్ కూడా మీరు చెప్పినట్టే నాకు పోస్టర్ నుంచే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. ఓకే, నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్ అని క్యాప్షన్, లైక్ ఐ హ్యావ్ చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. సో ఐఎమ్, అండ్ మోర్ ఇంపార్టెంట్, ఇట్స్ కమింగ్ టు థియేటర్స్. ఇట్స్ నాట్, నేను కూడా ఓటీటీకి వస్తుందని అనుకుంటుండే చాలా రోజులు. సో ఇట్స్ కమింగ్ టు థియేటర్స్. సో ఐ am very excited to watch this film, and I'm very excited to watch your next feature. So all the very best. Thank you so much. All the very best. Thank you so much for coming. Great conversation, man. Thank you so much. Yeah.